గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు సరస్వతి ఆర్ట్స్కి అయితే వచ్చాము. చూసుకోండి బ్యాక్ సైడ్లో పైన చూసుకోండి సరస్వతి ఆర్ట్స్. లోపలైతే జబర్దస్త్ గణేషులు ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి రండి. చూడండి గైస్, మనమైతే షెడ్ లోపలికి అయితే వచ్చేసినాం. చూడండి షెడ్ లోపలికి అయితే ఎంటర్ కాగానే నా బ్యాక్ సైడ్లో అయితే చూసుకోవచ్చు బ్యూటిఫుల్ గణేషుడు అయితే ఉన్నాడు. చూడండి గణేషుడు అయితే చాలా బాగున్నాడు. చూడండి చాలా అంటే చాలా బాగున్నాడు. చూడండి శివుని రూపంలో అయితే ఉన్నాడు గణేషుడు. చూసుకోవచ్చు మనకి ఇక్కడ శివుని రూపంలో అయితే గణేషుడు ఉన్నాడు. చూడండి సిట్టింగ్ పొజిషన్ అయితే స్ట్రైట్ ఉన్నాడు. బ్యాక్ సైడ్లో త్రిశూలం వచ్చింది. చూడండి చాలా బాగుంది. ఇది పెయింటింగ్ అయితే మొత్తం చాలా బాగుంటుంది గణేషుడు. చూసుకోవచ్చు చాలా బాగుంది గణేషుడు అయితే చాలా బాగుంది. హైలైట్ అంటే హైలైట్ ఉంది. గణేషుడు చాలా బాగుంది. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్లో త్రిశూలం వచ్చింది. మళ్ళీ అటు సైడ్ ఇటు చూడండి. ఇటు ముందుకు వస్తే ఇక్కడ ఇది నాకు తెలిసి కంగారం అనుకుంటున్నాను నేను. సేమ్ అయితే గణేషుడు అయితే పైన సిట్టింగ్ పొజిషన్ అయితే కూర్చున్నాడు. కింద చూసుకోవచ్చు, కింద అయితే నాకు సేమ్ కంగారులాగా అనిపిస్తుంది. అంటే సేమ్ చూస్తే రూపురేఖలు అయితే సేమ్ కంగారులాగానే అనిపిస్తుంది. చూద్దాం అది ఏంటన్నది ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. కాన్సెప్ట్ మొత్తం అయిపోయేంత వరకు మనకు కూడా ఏం తెలియదు. ఇటు చూసుకోవచ్చు ఇక్కడ గణేషుడు అయితే కొంచెం డిఫరెంట్ ఉన్నాడు. కింద సిట్టింగ్ పొజిషన్ డిఫరెంట్ ఉంది. గణేషుడు డిఫరెంట్ ఉన్నాడు. చాలా డిఫరెంట్గా అయితే కూర్చున్నాడు గణేషుడు ఇక్కడ. చాలా బాగుంది. ఈ గణేషుడు చాలా బాగుంది. చూడండి జూమ్ చేసిన ఒకసారి ఫేస్ చూడండి చాలా బాగుంది. ఆ తొండం కావచ్చు, కిరీటం కావచ్చు, ఫేస్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది. చూడండి కొంచెం ఇటు ముందుకైతే వెళ్దాము. ఇటు చూడండి, ఇది ముందుకు చూడండి. ఇక్కడైతే గణేషుడు తబలా అనుకుంటా. ఇది తబల పైన అయితే కూర్చున్నాడు పైన. చూడొచ్చు ఈ గణేషుడు అయితే చాలా బాగుంది. ఈ గణేషుడు చాలా బాగుంది. చూడండి తబల పైన అయితే కూర్చున్నాడు గణేషుడు. ఒకసారి జూమ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఆ ఫేస్ చూడండి చాలా బాగుంది. ఫేస్ కూడా ఆ ఫేస్ కట్ కానీ మొత్తం ఫినిషింగ్ అయితే బాగుంది. మనకి ఒక్కసారి కలరింగ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది గణేషుడు. చాలా అంటే చూడండి ఫేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి చాలా హైలైట్ ఉంది ఫేస్ మాత్రం. ఇటు చూసుకోండి, దాని పక్కనే ఇటు చూసుకోండి, దాని పక్కన డిఫరెంట్ ఇంకా 5 ఫేసెస్ అయితే ఉన్నాయి గణేషునికి. చూసుకోవచ్చు 1 2 3 4 5 ఫేసెస్ ఉన్నాయి. నిల్చున్నాడు గణేషుడు. నిల్చున్న పొజిషన్లో అయితే ఉన్నాడు. చాలా అంటే చాలా బాగుంది. చూసుకోవచ్చు 1 2 3 4 5 చాలా బాగుంది. ఈ గణేషుడు ఇంకా చాలా బాగుంది. చాలా నాకైతే బాగా మంచిగా అనిపించింది గణేషుడు. ఇటు చూసుకోవచ్చు కొంచెం ఇటు లోపలికి చూడండి. కొంచెం ఈ గణేషుని బ్యాక్ సైడ్ అయితే చూడండి. ఎలిఫెంట్ పైన అయితే గణేషుడు కూర్చున్నాడు. చూడండి ఎలిఫెంట్ ఉంది కింద. ఎలిఫెంట్ ఉంది చూడండి. ఎలిఫెంట్ పైన అయితే గణేషుడు కూర్చున్నాడు. కలి చూడండి ఎలిఫెంట్ అయితే ఉంది ఇక్కడ. ఎలిఫెంట్ పైన అయితే గణేషుడు కూర్చున్నాడు. బాగుంది. ఇది కూడా బాగుంది. చాలా బాగుంది. ఇది కూడా చూడండి. ఇదైతే ఫుల్ వ్యూ గణేషుంది. ఆ బ్యాక్ సైడ్లో కూడా గణేషుడు చూడండి లైక్ అది డమరుకం పైన అయితే నిల్చున్నాడు. చూసుకోండి గణేషుడు. జూమ్ ఇన్ చేస్తున్నాను మీకు. చూడండి జూమింగ్ చేసినాను. ఈ గణేషుడితో చాలా బాగుంది. ఇది కూడా ఒకసారి చూడండి. చూడండి కింద అయితే డమరికం ఉంది. చూడండి ఇక్కడ డమరికం అవుతుంది కింద. చూడండి చాలా బాగుంది. ఈ గణేషుడు చాలా బాగుంది. చూడండి ఇది చూడండి మన మూషక్ మహారాజ్ పైన అయితే గణేషుడు కూర్చున్నాడు ఇక్కడ. మూషక్ మహారాజ్ అయితే ఉన్నాడు ఇక్కడ. మూషక్ మహారాజ్ పైన అయితే గణేషుడు కూర్చున్నాడు. కూర్చున్నాడు కదా నించున్నాడు. చూడండి బాగుంది. ఇది కూడా బాగుంది. పెయింటింగ్ వేస్తే మాత్రం మస్తు ఉంటుంది. ఈ గణేషుడు కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇటు చూడండి. ఇక్కడికి వచ్చేస్తే మనకి మళ్ళీ డిఫరెంట్ ఇంకా పక్కనైతే ఆవులు ఉన్నాయి. గణేషుడు అయితే సేమ్ కృష్ణ అవతారం అయితే ఉన్నాడు గణేషుడు. చూడండి చాలా బాగుంది. ఫ్లూట్ పట్టుకునే విధానం కూడా చాలా బాగుంది. చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ గణేషుడు కూడా చాలా బాగున్నాయి. చూడండి ఇటు సైడ్ చూడండి. అటు సైడ్ బ్యాక్ సైడ్లో ఈ గణేషుడు అయితే చాలా బాగుంది. చూడండి మంచిగా అనిపించింది గణేషుడు. అటు సైడ్ చూడండి అక్కడ శివుని రూపంలో అయితే ఉన్నాడు. చూడండి గణేషుడు ఇక్కడ చూసుకోవచ్చు. శివుని రూపంలో అయితే ఉన్నాడు. దంతం మీద అయితే కూర్చున్నాడు. 8 దంతం పైన అయితే కూర్చున్నాడు. చూడండి శివుని రూపంలో ఉన్నాడు గణేషుడు. చాలా అంటే చాలా బాగుంది. ఈ గణేషుడు కూడా బాగుంది. ఇది కూడా చూడండి పువ్వు పైన అయితే కూర్చున్నాడు గణేషుడు. ఇదైతే చాలా బాగుంది. చూడండి పువ్వు పైన అయితే కూర్చున్నాడు. చాలా అంటే చాలా బాగున్నాయి గణేషుడు ఇక్కడ మాత్రం. అంటే అటు సైడ్ బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు నాకు. సో అందుకని ఇక్కడ నుంచి జూమ్ ఇన్ చూపిస్తున్నాను మీకు. ఇటు చూసుకోండి. ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ అంటే ఏనుగు పైన అయితే కూర్చున్నాడు. ఎలిఫెంట్ పైన అయితే కూర్చొని ఉన్నాడు గణేషుడు. చాలా అంటే చాలా బాగుంది. ఈ గణేషుడు చాలా బాగుంది. చూసుకోవచ్చు అసలు హైలైట్ అంటే హైలైట్ ఉంది గణేషుడు. ఇది కూడా చాలా బాగుంది. ఫుల్ వ్యూ చూసుకోండి ఇది గణేషుడిది. ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి స్వాన్ పైన అయితే నించున్నాడు. చూడండి కొంగ, మన భాషలో చెప్పాలంటే కొంగ. స్వాన్ మీద అయితే నించుని ఉన్నాడు గణేషుడు. చాలా బాగుంది. ఈ గణేషుడు చాలా బాగుంది. చూడండి ఆ ఫేస్ డీటెయిలింగ్ కావచ్చు, హ్యాండ్స్ కావచ్చు, ఆర్నమెంట్స్ కావచ్చు. గణేషునికి ఆర్నమెంట్స్ ఉన్నాయి కదా గోల్డ్ కానీ అవి కూడా చాలా బాగున్నాయి. చూసుకోవచ్చు. ఇటు సైడ్ చూడండి. ఇక్కడ చూసుకోండి. ఇది డిఫరెంట్ ఇంకా చాలా డిఫరెంట్ ఉంది గణేషుడు. ఇక్కడ చూసుకోవచ్చు గణేషుడు
నాగపామ్స్ అయితే ఉన్నాయి. 1 2 3 4 5 పాములు అయితే ఉన్నాయి ఇక్కడ. స్నేక్స్ పైన గణేశుడు అయితే కూర్చున్నాడు. ఇది కూడా చాలా బాగుంది. గణేశుడు ఎంత హైట్ ఉంది చూడండి, చాలా హైట్ ఉంది గణేశుడు. చాలా అంటే చాలా బాగుంది ఈ గణేశుడు కూడా. ఇక్కడ చూసుకోండి సేమ్ మళ్ళీ ఇది డిఫరెంట్ మోడల్. సేమ్ ఇప్పుడు నేను చూపించిన నాగపామ్స్, ఇది డిఫరెంట్ మోడల్. కింద మన పాము అయితే కింద ఓపెన్ అయ్యి ఉంది, పైన శివుని రూపంలో అయితే ఉన్నాడు గణేశుడు చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఈ గణేశుడు, చాలా బాగుంది చూడండి, చాలా బాగుంది అసలు. హైలైట్ అంటే తోపు లెవెల్ చేశారు గణేశుని ఇక్కడైతే. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు నేను కొంచెం లోపలికైతే వెళ్తున్నాను, కొంచెం ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకోండి. ఈ గణేశుడు అయితే ఇంకా బాగున్నాడు చూడండి. లోపలికి వెళ్తే ఇంకా మంచి పీసెస్ అయితే కనిపిస్తున్నాయి నాకు. టాటాస్ పైన అయితే కూర్చొని ఉన్నాడు గణేశుడు, ధ్యానం చేస్తున్నట్టు కూర్చొని ఉన్నాడు చూడండి. టాటాస్ కింద టాటాస్ ఉంది చూడండి. సో ఫుల్ వ్యూ కూడా చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగుంది గణేశంలో, చాలా బాగున్నాయి చూడండి. గణేశంలో అయితే హైలైట్ ఉన్నాయి. ఇది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ సన్ పైన అయితే నిల్చున్నట్టు ఉన్నది, అంటే బ్యాలెన్సింగ్ గణేశం టైప్ ఉంది. ఇది సైడ్కి బ్యాలెన్సింగ్ అయితే ఉన్నాడు గణేశుడు, బాగుంది. ఇక్కడ కూడా గణేశుడు బాగుంది. ఇక్కడైతే చూసుకోండి, గణేశుడు అయితే చందమామ అయితే కూర్చున్నాడు, మూన్ పైన అయితే కూర్చొని ఉన్నాడు. చాలా బాగుంది ఈ గణేశుడు, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఏ గణేశుని చూసినా అసలు హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి గణేశుని. ఇక్కడ చూసుకోండి, గోట్ పైన అయితే కూర్చొని ఉన్నాడు. గోట్ వచ్చేసి నాకంటే చూడండి, నాకంటే చాలా హైట్ ఉంది. ప్లస్ దానిపైన గణేశుడు అయితే ఇంకా హైట్లో కూర్చొని ఉన్నాడు. గణేశుడు అయితే బాగుంది. ఇది కూడా చాలా, ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది ఈ కాన్సెప్ట్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే పువ్వు పైన అయితే కమలం పువ్వు పైన అయితే కూర్చొని ఉన్నాడు, నిల్చొని ఉన్నాడు గణేశుడు. లైక్ తాండవం చేసిన అయితే ఉన్నాడు గణేశుడు. ఆ పోజ్ అయితే అట్లనే ఉంది, చాలా బాగుంది ఈ గణేశుడు, చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు, పీకాక్ పైన అయితే నిల్చొని ఉన్నాడు గణేశుడు. ఇది కూడా చాలా బాగుంది. ఒకసారి ఆ కళ్ళు చూడండి, ఆ ఫేస్ కట్ కావచ్చు, చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా. అసలుకి ఇక్కడ ఏ గణేశుని చూసినా హైలైటే ఉంది. అంటే ఇప్పుడు ఏ గణేశుని చూసినా కానీ ఇక్కడ నేను ఉన్న దగ్గర ఈ శ్రీ సరస్వతి ఆర్ట్స్లో ఏ గణేశుని చూసినా తీసుకొని వెళ్ళిపోయి పెట్టాలనిపిస్తుంది మా దగ్గర. కానీ మాకు ఇంత పెద్ద ఇది పెట్టేంత స్పేస్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ లేదు. సో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇటు చూసుకోవచ్చు మళ్ళీ ఈ గణేశుడు అయితే చాలా బాగుంది చూడండి. పాము అయితే ఉంది బ్యాక్ డ్రాప్లో గణేశునికి నిల్చొని ఉన్నాడు గణేశుడు, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పైన బ్యాక్ డ్రాప్ అయితే మొత్తం పాము రాలేదు మొత్తం, ఇంకా చాలా బాగుంటుంది. ఇది కూడా వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, తబల పైన అయితే నిల్చున్నాడు గణేశుడు, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి కూడా చూసుకోవచ్చు, మొత్తం వైట్ పెయింట్ అయితే వేసి పెట్టేశారు గణేశునికి, చాలా అంటే చాలా బాగున్నాయి. చూసుకోవచ్చు ఇక్కడ చాలా అంటే చాలా యూనిక్ పీసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూసుకోండి, ఇక్కడ మళ్ళీ పువ్వు పైన అయితే నిల్చున్నాడు గణేశుడు, చాలా బాగున్నాడు గణేశుడు. చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ డిఫరెంట్. ఇంకా ఇక్కడ వచ్చేసి 3 బుల్స్ పైన అయితే గణేశుడు నిల్చొని ఉన్నాడు, పైన గణేశుడు నిల్చొని ఉన్నాడు. కింద చూసుకోండి 3 బుల్స్ అయితే ఉన్నాయి, 1 2 3 బుల్స్ అయితే ఉన్నాయి. చూసుకోండి ఇటు సైడ్ చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి గణేశుడు అయితే నిల్చొని ఉన్నాడు. ఇక్కడ మొత్తం ఓన్లీ నిల్చొని అయితే ఉన్నాడు, కింద ఇంకా సెట్టింగ్ అయితే ఏం రాలేదు. అంటే లైక్ ఇంకా కింద కాన్సెప్ట్ ఏంటన్నది మనకు కూడా తెలియదు కాబట్టి కాన్సెప్ట్ అయితే ఏం రాలేదు. ఇంకా పైన గణేశుడు చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నంది పైన అయితే గణేశుడు కూర్చొని ఉన్నాడు. ఇది కూడా చాలా బాగుంది గణేశుడు. మొత్తం ఇక్కడ అంటే మొత్తం వాళ్ళు యూనిక్ ఏమంటారు పీసెస్ అయితే రెడీ చేశారు, చాలా బాగుంది. గణేశుడు కూడా బాగుంది, చాలా బాగుంది చూడండి. ఇక్కడైతే చూసుకోవచ్చు, వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ పీస్ అనుకోవచ్చు. గణేశుడు ముసలి పైన అయితే కూర్చొని ఉన్నాడు, మన క్రొకడైల్ పైన అయితే కూర్చొని ఉన్నాడు. ఈ రీల్ అయితే నేను దగ్గర చాలా అయితే చూసిన రీల్స్లో నేను, కానీ ఎక్కడ మనకు తెలియదు నాకు. అంటే లైక్ నేను మా రీల్స్ చూసి కనుక్కున్న దాన్ని బట్టి ఇక్కడ ఉందని తెలిసింది. చాలా ఐకానిక్ ఉంది, చాలా బాగుంది. ఇది చూసుకోండి, ఇదైతే వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్. ఇది కూడా చూసిన నేను, రీల్స్ అయితే చూసిన. చూడండి, తేలు స్కార్పియన్ మీద అయితే గణేశుడు నిల్చొని ఉన్నాడు, చాలా అంటే చాలా బాగుంది. ఈ గణేశుడు చాలా బాగుంది చూడండి, నేను ఇప్పుడే చూసిన. ఇది లోపలికి అయితే ఉంది గణేశుడు, చూడండి స్కార్పియన్ ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇది ఇంకా ఫేస్ అయితే రాలేదు, ఇక్కడ స్కార్పియన్ ఫేస్ అయితే రాలేదు కాబట్టి చాలా పెద్దగా ఉంది. చూడండి, చాలా స్కార్పియన్ ఇంత పెద్దగా ఉంది. గణేశుడు చూడండి ఇంకా ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇటు చూసుకోవచ్చు, ఇక్కడ శంఖం అయితే ఉంది, శంఖం పడితే గణేశుడు నిల్చొని ఉన్నాడు చూడండి, చాలా బాగుంది. ఇక్కడ ఒక్కొక్క ఐకాన్ పీస్ ఉంది, ఇక్కడ మొత్తం హైలైట్ ఉంటాయి. మొత్తం ఇక్కడ గణేశుడు మొత్తం హైలైట్ ఉన్నాయి అసలుకి, ఒక్కొక్క పీస్ ఒక్కొక్కటి అసలు చూసుకోవచ్చు. ఇక్కడ చాలా గణేశుడు ఉన్నాయి అటు సైడు మొత్తం, ఇంకా ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్. అటు చూడండి మళ్ళీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనకు అటు వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి అక్కడ వెళ్తలేను. చూసుకోవచ్చు, అక్కడ ఫిష్ అయితే ఉంది, ఫిష్ పైన అయితే గణేశుడు నిల్చొని ఉన్నాడు, చూసుకోవచ్చు. అసలు హైలైట్ ఉన్నాయి ఇక్కడ, గణేశుడు మాత్రం హైలైట్ ఉన్నాయి.
ఇదైతే చూసుకోండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా అయితే ఉంది గణేశుడు. చాలా బాగుంది గణేశుడు, చాలా అంటే చాలా బాగుంది చూడండి. అక్కడ హైట్ కానీ బ్యాలెన్సింగ్ చూడండి. కింద అయితే కనీసం ఒకటే కాలు ఉంది కింద. బ్యాలెన్సింగ్ అయితే చాలా బాగుంది చూడండి. వీళ్ళు బ్యాలెన్సింగ్ అయితే చాలా బాగా చేశారు, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ టైగర్ అయితే ఉంది. టైగర్ పై అయితే నిల్చొని ఉంది గణేశుడు, చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. ఈ టైగర్ టీత్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. టీత్ అయితే టైగర్ టీత్ అయితే చూసుకోండి ఎంత పెద్దగా ఉన్నాయి చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసుకోండి మళ్ళీ శివుడు పార్వతి రూపంగా అయితే ఉన్నాడు గణేశుడు. ఇది కూడా బాగుంది గణేశుడు, చూసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుంది గణేశుడు మాత్రం. ఆ ఫేస్ కానీ ఆ డీటెయిలింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది గణేశుడు, చాలా బాగుంది గణేశుడు. ఇక్కడ మాత్రం ఈ గణేశుడు చూసుకోవచ్చు. ఇక్కడైతే ఫిష్ మన చేప రూపంలో అయితే ఉన్నాడు గణేశుడు. పైన మొత్తం గణేశుడు, కింద మొత్తం చేప. ఇది కూడా అసలు వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ గణేశుడు అనుకోవచ్చు ఉంటారు. హైలైట్ అసలు చాలా బాగున్నాయి గణేశంలో. ఇది చూసుకోండి ఇక్కడ. ఇది అయితే ఎలిఫెంట్ పైన అయితే కూర్చొని ఉన్నాడు. ఎలిఫెంట్ అనేది పైకి లేచింది, నార్మల్గా అయితే నిల్చొని లేదు, పైకి అయితే లేచింది చూడండి గణేశుడు. అదే ఎలిఫెంట్ చాలా బాగుంది. ఈ గణేశుడు చాలా బాగుంది చూసుకోవచ్చు. ఇంకా ఇటు సైడ్ అయితే రెడీ అవుతున్నాయి గణేశుడు. ఇటు సైడ్ అయితే రెడీ అవుతున్నాయి ఇంకా గణేశుడు చూసుకోవచ్చు. ఇటు కూడా అన్న వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు, పాలిషింగ్ చేస్తున్నారు గణేశులకి. ఇటు సైడ్ ఇటు చూసుకోవచ్చు. ఇక్కడ అయితే పాలిషింగ్ అయితే నడుస్తుంది. ఇక్కడైతే ఓన్లీ 1 కలర్ పెయింటింగ్ అయితే వేసి పెట్టేశారు గణేశులకి. ఇక్కడ ఇస్తారు అంతే. ఇక్కడైతే ఈ ఆల్మోస్ట్ ఇంకా ఈ షెడ్లో అయితే ఇవి ఆల్మోస్ట్ పెయింటింగ్ అయితే ఇంకా స్టార్ట్ అయినాయి, రన్ అవుతున్నాయి పెయింటింగ్. ఇవైతే అటు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్లో, అటు అక్కడ పైన బ్యాక్ సైడ్లో అక్కడ బ్యాక్ సైడ్లో చూడండి అవి కూడా గణేశులు అయిపోయినాయి. అక్కడ కూడా తీసామనుకున్నాను కానీ అక్కడ సైడ్కి అయితే వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో నేను ఇంకా అది స్కిప్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ పెయింటింగ్ అయితే అయిపోతుంది కదా, ఫుల్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ మళ్ళీ వీడియో చేసి మళ్ళీ మీకు శ్రీ సరస్వతి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ అయితే మళ్ళీ రీఅప్లోడ్ చేస్తాను. ఆఫ్టర్ పెయింటింగ్ మళ్ళీ రీఅప్లోడ్ చేస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.